అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యం అంటేనే ఒక లెక్క. అది ఉగ్రవాదంపై చర్చ అయినా, శాంతి స్థాపన అయినా ఆయన శైలే వేరు. తాజాగా వాషింగ్టన్ లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ వేదికగా పాకిస్తాన్ తో ట్రంప్ సర్కార్ ఒక అసాధారణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది తుపాకులు, క్షిపణుల గురించి కాదు, న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న ఒక భారీ హోటల్ పునర్నిర్మాణం గురించి. అసలేంటి ఈ రూజ్వెల్ హోటల్ కథ? పాకిస్తాన్ కు అమెరికా ఎందుకు సహాయం చేస్తోంది? సాక్షి అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో చూడండి. న్యూయార్క్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతం మిడ్ టౌన్ మ్యాన్హట్టన్. ఇక్కడే పాకిస్తాన్కు చెందిన అత్యంత విలువైన ఆస్తి రూజ్వెల్ట్ హోటల్ ఉంది. 1924లో నిర్మించిన ఈ చారిత్రాత్మక హోటల్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ యాజమాన్యంలో ఉంది. అయితే నష్టాల కారణంగా 2020 నుంచి ఇది మూతపడి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ను ఆదుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ఒక కొత్త దారిని ఎంచుకుంది. ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి, ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ స్టీవ్ విట్కాఫ్ ఈ డీల్లో కీలక పాత్ర పోషించారు. గత ఏడాది బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో ఈ ఒప్పందాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వం, పాకిస్తాన్ రక్షణ శాఖ సంయుక్తంగా ఈ హోటల్ను పునర్నిర్మిస్తాయి. దాదాపు $1 బిలియన్, అంటే సుమారు 8,300 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని అమ్మేయకుండా డెవలప్ చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జించాలని పాక్ భావిస్తోంది. ఇరు దేశాలు ఈ హోటల్లో ఉమ్మడి భాగస్వాములుగా ఉండే అవకాశం ఉంది. IMF షరతుల ప్రకారం తన ఆస్తులను ప్రైవేటీకరించుకోవాల్సిన పాకిస్తాన్ కు ఈ డీల్ ఒక ఊరటనిస్తోంది. అంతేకాకుండా న్యూయార్క్ లో ఈ హోటల్ పేరు మీద ఉన్న $14 మిలియన్ పన్ను బకాయి నుంచి అమెరికా ప్రభుత్వం ద్వారా మినహాయింపు పొందే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. యుద్ధం, ఉగ్రవాదం వంటి అంశాల కంటే ఇలాంటి బిజినెస్ డీల్స్ ద్వారానే సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది.